అందరికీ నమస్కారము, శుభోదయము. ఈరోజు నేను ఒక టాపిక్ మాట్లాడేది ఏంటంటే ఏకాగ్రత. అంటే ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్గా చేయడం. నేటి యువతలో ఒకటి ఏంటంటే వాళ్లకు ఏకాగ్రత చేసే పని మీద ఏకాగ్రత లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక యుక్త వయసు వచ్చే వరకు డిఫరెంట్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడము, కొంతమందిలో హీరో ఆస్పెక్ట్ చూడడము, ఒక్కో క్రికెట్ ప్లేయర్ అవుతారని, ఇంజనీర్ అవుతారని, తర్వాత అలాగే డాక్టర్ అవుతారని, ఇలాగా ఏది చేయలేక చివరికి ఏ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాబట్టి జనరల్గా అంటారు, ప్రేయర్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ప్రేయర్ అంటే మనము ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన చేయడం వల్ల ఒక దీని మీద మనకు ఏకాగ్రత వస్తుంది. మెయిన్గా ఏకాగ్రత అనేది పెంచుకోవాలి అని అంటే మనము చిన్నప్పుడు అనే కాదు, ఒక ఏజ్ ఒక 16-17 రాగానే అప్పుడే అనుకోవాలి ఏంటంటే నేను నా నాలెడ్జ్కి ఏ వృత్తి సూటబుల్, ఆ సబ్జెక్టు మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. నోబడీ కెన్ సెయిల్ ఆన్ 2 boats. అయితే చాలామంది ఏంటంటే నేను చూశాను, యువకులు వాడు ఇంజనీర్గా పనిచేస్తుంటాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సినిమా పాటలు రాస్తూ ఉంటాడు. ఎవరో ఒకడు వేలలో ఒకడు సక్సెస్ అవుతాడు. అట్లా రామజోగయ్య శాస్త్రి, he was a software employee in Bangalore. So he has managed and he became a lyricist. అలాగే అందరూ అవుతారని కాదు. నేను అనేది ఏంటంటే నేటి యువకులకు ఉన్న కాంపిటీషన్ బట్టి ఒక వృత్తి తీసుకొని కనీసం 10 సంవత్సరాలు ట్రై చేసి ఒకవేళ సక్సెస్ కాకపోతే మళ్ళీ దానికి అనుబంధంగా ఉన్న ఏదన్నా కానీ వృత్తి మీద కాన్సన్ట్రేషన్ చేసి సక్సెస్ కావాల్సిందే. కానీ ఏకాగ్రత పెంచుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని టిప్స్ నేను ఇస్తాను. ఏకాగ్రత పెంచుకోవాలంటే ఫస్ట్ జీవితంలో నేను ఏమి చేయాలి, నేను ఏమి చదువుకున్నాను, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నేను ఫ్యూచర్లో ఏమి కావాలనుకున్నాను, అలాగా అనుకొని ఫస్ట్ ఎడ్యుకేషన్ డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒకటే అనుకోవాలి, కంప్యూటర్ సైన్స్ చేస్తే అది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ సంగతి ఏంటంటే, సివిల్ ఇంజనీర్స్ కొద్ది రోజులు సివిల్ ఇంజనీర్గా పనిచేసి తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ అని చేసుకుంటూ వస్తారు. అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ సాఫ్ట్వేర్ చేస్తూ ఒకవేళ సాఫ్ట్వేర్ భూమి లేకుంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ లైన్లోకి వెళ్ళిపోతారు. ఇంకొకటి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్లోకి వచ్చి ఒకవేళ ఉద్యోగాలు అవి లేకపోతే అలా వెళ్ళిపోతారు. అయితే ఇది నేను చెప్పేది ఉద్యోగ పరిస్థితి. ఇక వేరే విషయాలకు వస్తే ఫ్యామిలీలో కలిసి ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలా, ఏ విషయాలు ఉండాలా అనేది ఏకాగ్రతతో వాళ్ళకి చేయాలి. ఇక సమాజంలోకి వెళ్తే ఏదో చేయాలా అని అక్కడికి వెళ్తావు, నీకు ఏకాగ్రత ఉండదు, ఏమి చేయలేవు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను,
ఒక కార్ డ్రైవింగ్ చేసుకొని పోతున్నావు, ఆ తర్వాత ఒక బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నావు. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా బైక్ని ఇష్టం వచ్చినట్టు ఏదో ఆలోచించుకుంటూ ఆ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, యాక్సిడెంట్ జరుగుతాయి. కాబట్టి ఏకాగ్రత చాలా ముఖ్యము. చదువు విషయంలో కానీ వివాహ సంబంధంలో కూడా ఏంటంటే భార్యతో సంసారం చేసేటప్పుడు ఒకటే ఉండాలి. లేదు ఈ అమ్మాయి ఇది లేదు, నాకు ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదని కాన్సన్ట్రేషన్ లేకుండా ఇంకొక అమ్మాయితో చూసి ఎంతమందితో చేసినా నీలో అసలు ఒరిజినల్గా నీలో నువ్వు ఏం చేయాలా, నీ మనసును ఒక విషయం మీద దృష్టి ఏకాగ్రత పెట్టలేకపోతున్నావు. అటువంటప్పుడు నువ్వు ఏమీ సాధించలేవు. ఫస్ట్ ఒకటే ఏంటంటే నీవు ఏమి చేయాలనుకున్నావు దాని మీద ఏకాగ్రత చూపించాలి, అంతే. జై హింద్, జై భారత్.